హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వీడియో రాబోతుంది మా ఛానల్లోన. విషయం ఏంటంటే వీటన్నిటితోన లడ్లు తయారు చేయబోతున్నాము. ఇదిగోండి, ఇవి 1/2 కేజీ పల్లీలు, 1/4 కేజీ కొబ్బరి, ఒక 1/4 కేజీ పైనే ఇవి ఖర్జూర, అంటే ఇంతకుముందు తీసుకొచ్చిన ఖర్జూర ఉన్నాయి. వాటిని విత్తనాలు తీసేసి ఇట్లా చేసి పెట్టాను అనమాట. చూపిస్తావు మమ్మీ, చూపిస్తావు. ఇదిగోండి, ఒక 100 గ్రాముల మినపప్పు, తర్వాత ఇవి ఒక 6-7 గ్రాముల దూరం 6-7 గ్రాముల ఇవి ఇలాచీలు, తర్వాత ఒక అటుగా ఒక 100 గ్రాముల దాకా నువ్వులు, నెయ్యి, తర్వాత 2 కేజీల బెల్లంను మాత్రం చూసి వాడుకుంటాం. అది కేజీ అవుతుందా కేజీన్నర అవుతుందా చూద్దాం, తర్వాత చేసేటప్పుడు దాన్ని బట్టి చేసుకోవచ్చు. మొత్తం అయితే వీటితో లడ్డు తయారు చేయబోతున్నా. శైల అదనమాట విషయం. లడ్డు అయితే సూపర్. అయితే ఇంతకుముందు చేసుకొని తిన్నాము, మంచిగానే లడ్లు, అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు ఏం చేయబోతామంటే ఒకసారి ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా వెనక ముందు అయినా మీకు ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తుంది. చూడండి, అంటే చూపించేటప్పుడు కొంచెం ఏమైనా వెనక ముందు అయినా అన్నట్టు చెప్తున్నా. ఈ కొబ్బరి ఉందిగా, వీటన్నిటిని గీకేస్తాం అనమాట. అది గీకేది కూడా ఇది ఉంది, చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇది అనమాట. దానికి పెట్టేసి ఇవి సన్నగా ఉన్నాయి కదా, దీంట్లో పెట్టి గీకేస్తాము. ఈ గీకేసిందని కొబ్బరి తురుము పట్టేసి అది సైడ్కి ఉంటుంది అనమాట. తర్వాత వీటిని లైట్గా నెయ్యి 2-3 చుక్కలు వేసి నెయ్యిలో వేంపేసి వీటిని మొత్తం మిక్సీ పట్టేసేస్తాం. ఇంకా ఇది కూడా మిక్సీ పట్టేసేయాలి, ఇవన్నీ మిక్సీ పట్టేసేయాలి. ఇది కూడా లైట్గా వేంపేసి వీటిని కూడా మిక్సీ పట్టేసి తర్వాత అంతా పొడి అవుతుంది కదా, ఆ పొడిని ఏం చేస్తామంటే బెల్లంను మెత్తగా దీన్ని కూడా ఒక మెత్తగా మిక్సీ పట్టేసి అంతా ఒక ముద్దలాగా తయారు చేసేస్తాం అనమాట. ఆ ముద్దల నుంచే చిన్న చిన్న ముద్దలు చేస్తే చిన్న లడ్లు అయిపోతాయి, అంతే. ఇంకా ఆ ప్రాసెస్ చేసుకుంటూ చూపిస్తాను. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లోనే పిల్లలు కొంచెం ఏడవడము, మేము కొంచెము అక్కడిక్కడ తిరగడము చేయడం అన్నట్టు కొంచెం లేట్ అవుతుంది. మొత్తం అయితే వీడియో అయితే సూపర్ వస్తుంది, చూడండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా శైలింగా? వచ్చేసాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, పల్లీలు అయితే ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన పల్లీలు, తర్వాత ఇంకా ఇదిగోండి మినపప్పు, నువ్వులు, ఇలాచీలు, తర్వాత ఖర్జూర ముక్కలు కూడా వాటిని కూడా ఏం వేసేస్తా. అన్నీ వేసేసి తర్వాత మిక్సీ పట్టేసేస్తా. ఫస్ట్ అయితే ఏం పడ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఫస్ట్. ఓకేనా, దివ్యా ఫోన్ చేస్తున్నావే? డాడీ చూడు, డాడీ ఏం చేస్తున్నావే? చూస్తున్నాగా, అంత సలం గీస్తున్నావు. ఇంకా రాలే, ఇప్పుడే కదా ఫస్ట్ దిగి. ఇక్కడ పూజశ్రీ కొబ్బరి చెప్పేసాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను కొబ్బరి గీకేస్తున్నా. శైలు అవి ఏంపుతుంది. అన్నీ ఏంపిన తర్వాత ఇక కలిపి మిక్స్ పట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏమేం పాలే? నువ్వులు ఇప్పేసా, మినపప్పు ఏం పాలి కదా. అయిపోయిందా బాబా? చూపించిన సూపర్. మా చిన్న తల్లి స్టవ్ ముట్టిస్తుంది అనమాట, అందుకోసం అనేసి. అబ్బో చీయ అంట. ఆ ప్రయోగాలు చేస్తే కానీ ఇంకేనా గ్యాస్ బంద్ చేసి పెట్టాలి కదా. చూడండి, లైట్గా తీసుకొని ముట్టిస్తుంది. కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇందులో నిండిపోయింది చూడండి. సూపర్ వచ్చింది. చూపిస్తా. ఇదిగోండి, మొత్తం అయితే కొబ్బరి తురుము అయితే రెడీ చేసేసినాము. ఇప్పుడు దీన్ని కూడా లైట్గా ఎంపుతాం అనమాట. లైట్గా ఎంపి అన్ని మిక్స్ పెట్టేసి రెడీ చేస్తే సరిపోతుంది. ఫైనల్ ఇది కూడా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పల్లీలు, ఎండు ఖర్జూర, కొబ్బరి, తర్వాత అవి మినపప్పు, తర్వాత ఇలాచీలు, ఇవేమో నువ్వులు అనమాట. వీటన్నిటిని ఏంపినాం. ఇప్పుడు ఏంపి ఇదిగోండి, ఇప్పుడు ఇందులో వేసి మిక్సీ పట్టేసేయాలి. మొత్తం మిక్సీ పట్టేసి పౌడర్ మొత్తం తీసి ఇదిగోండి ఇందులో వేసేస్తాం అనమాట. గిన్నెలోన, ఆ గిన్నె సైడ్ పెట్టినవాడని ఆ గిన్నెలోనే వేసేస్తాం. తర్వాత ఆ బెల్లంని కూడా మెత్తగా చేసి అంతా కలిపేసేసి దీన్ని లడ్డుగా తయారు చేయాలన్నమాట. ప్రస్తుతానికి ఇది ఒక పెద్ద పని కదా, అందుకని వీటిని క్లియర్ చేసేద్దాం. తర్వాత బెల్లం దంచుదామని చెప్పేసి వీటిని పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ మిక్సీ పట్టేసేస్తాయి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, స్టైల్ అయితే ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ నువ్వులు పట్టేస్తున్నావా? సరే కానీ
అన్ననే ఉంటుందిలే అది. కుయా కుక్క అరుస్తుంది బయట, బంద్ చేయి. పోసి నువ్వులు కంప్లీట్ అయినాయి. ఓకే, మినపప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. వేసి అవును మమ్మీ, బాబాలే తినవరాలు చిలకలు చూస్తుంది. ఓకే సై, వాసన సూపర్ వస్తుంది ఇలాచి వేసినందుకు. లడ్డు అయితే మా పెద్దోడు ఇష్టంగా తింటాడు. ఫస్ట్ పల్లీలు వేసేసాయి, కొన్ని వేసి పల్లీలు కూడా పట్టేసాయి. కొన్నే మళ్ళా వాడు పట్టే. పల్లీలో ప్రాసెస్ కూడా పట్టేసింది. జమ్ అంటే అయిపోతుంది ఫాస్ట్గా. ఏడికి మమ్మీ, ఏడికిరా ఆడుకుందామా? నువ్వు ఆడుకోపో, వస్తున్నా, నేను వస్తున్నా. పో, నువ్వు ఆడుకోపో మమ్మీ. నువ్వు పా మమ్మీ, నేను వస్తున్నా. చిన్న తల్లి శైలు వాతావరణం బయట కూల్ అయింది, వర్షం వచ్చే తొందర పట్టి తీయాలి. ఫైనల్గా కొబ్బరి పొడి కూడా మొత్తం పట్టేసేసింది, ఎందుకు వేసేసింది అనమాట. ఓ బంగారు చిన్న తల్లి, అక్కడనే ఉండు మమ్మీ, నువ్వు రాకే చిన్న తల్లి. ఓ బాబా చూడు తొందర తీయాలి కానీ పట్టేసాయి. మమ్మీ ఏం తింటున్నావురా? బిడ్డ చూడండి ఎట్లా తింటుంది, చూడండి. దొంగలాగా తింటున్నాడు. దొంగోడా నువ్వు? లడ్డు అయినాక తింటావు కదా నువ్వు. మమ్మీ ఇది చూడు, చూడు ఒక కొబ్బరి పట్టేసింది మమ్మీ. ఇంకా ఆయన పట్టేసి అక్కడ చూడే కూడా. ఓ మమ్మీ చిట్టల్లి వద్దురా. ఈ బిడ్డ చూడండి చేస్తుంటే తింటుంది మొత్తము. లడ్డు అయితే ఇంకా ఆగదు ఇక. చూడు మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు కావాల్సిన మిశ్రమాలన్నీ ఇందులో కలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు అట్లా పోసి పెట్టేసేసారు. తర్వాత బెల్లం కూడా మొత్తం ఒకేసారి కలిపేసి లైట్గా నెయ్యి యాడ్ చేసి ఇంకా ముద్దలు కట్టేస్తే లడ్డు రెడీ అయిపోయినట్టే. అది ఖర్జూర్ అది కదా, కొద్దిగా లైట్గా నల్లగా అనిపిస్తుంది అంతే. నల్లగా అంటే అది కొంచెం తేమలాగా ఉండడం వల్ల అట్లా అయింది. ఆడికి ఏం పిల్లము ఎండబెట్టాం కానీ లైట్గా ఉన్నది తేమ. ఇంకా ఇచ్చేసి వచ్చిన కాడికి వచ్చేసాయి. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏం పన్నట్లా? ఏంటిదే? బెల్లమా తింటున్నావా? చూపరా అట్లా కోసినాడా? అర్రీ బాగా ఎక్కువైపోదు బాగా కేచి బెల్లం. అది మస్తు ఉంది కదా, చూసాను తగ్గేటప్పుడు మొదటి చూసి చెప్పండి కానీ సరిపోతుంది అనుకుంటున్నాను. తీసుకొని మంచిగా రావాలంట. ఇంకా ఏం కాదు, నిండది నిండది. మొత్తం కలిపి తీసింటే బాగుంటుంది. కింద ఎక్కువైతే కింద తక్కువ, మొత్తం అన్నీ మన రకరకాలు వేసాం కానీ ఇది అంటే అట్లా కలిపి మొత్తం దాని మంచిగా దీంట్లో దాంట్లో మొత్తం కలిపి అప్పుడు పప్పు గట్టి అయిపోయింది తిన్నాము. ఓకే
ఓకే ఫ్రెండ్స్, బెల్లం అయితే మిక్సీలో వేయలేదు, మొత్తం దంచేసిన, రోట్లోనే దంచేసిన. అది మిక్సీలో వేస్తే ఎదురాని ఇప్పుడు రోల్ ఇట్లా 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 2 నిమిషాలు ఇట్లా తీసినా ఇట్లా గట్టి వస్తుంది. అది అంటే అంత మొత్తం జిగటగా అయిపోతుంది కదా. మిక్సీలో వేస్తే మళ్ళీ ఇబ్బంది ఎందుకు, కాలిపోయానని చెప్పేసి రోడ్లోనే దంచేసిన మొత్తము. ఇప్పుడు తిని కొద్దిగా దాంట్లో వేసుకుంటా, ఇంకా ముందుకే కొద్దిగా అందులో వేసుకుంటా మనం మొత్తం కలిపేసేస్తే అయిపోతుంది అనమాట. పూజ, దివ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ముందుకురా చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. మన అంటే హాయ్ పేరెంట్స్ అని అను మమ్మీ. ఇక్కడ దాగి కూర్చుందిరా, దానా మీద కూర్చుందిరా, దానా మీద కూర్చుందిరా. చెరుకు ఒకటి వదిలే, చెరుకు కూర్చుంటుంది దానా దీంట్లో వేసా కదా. తిరగదు ఇప్పుడు ఇంత జిగుడ అయిపోయింది. ఎడ తిరుగుతుంది మిక్సీకి, మళ్ళీ మిక్సీ కాలిపోతుంది అందుకని కొద్ది వేసుకొని దంచిగా. దివ్యాకు తీసుకోరా సరిపోదు వెళ్ళాము. అదేమన్నా ఇదంతా కడగాలి, దీని పని తర్వాత చూసుకుందాం. అదే పోయినాయి. పూజ ఇదంతా ఇట్లా కలిపి ఆ లడ్డు కొట్టేటప్పుడే బాగా టైం పడుతుంది అనమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా లేట్ అయింది, అనుకున్నా లేట్ అయిపోయింది. పిల్లలు పట్టుకొని వాళ్ళని మిక్స్ అవుట్ అలా చేసేసరికి నువ్వు ఆడిపించుకోపో, నేను చేస్తాను. చేస్తే ఇంకేం లేదు. ఇంత లేదు కానీ ఆడేస్తుంది షాక్ దిగిపోతే కొన్ని ఆడుకోండి. ఆడుకోమండి. అదే వాసన వాసన వస్తుంది ఏందని అడుగుతుంది. లడ్డు లడ్డు మమ్మీ పండుగ వాసన వస్తుంది అడ్డ, లడ్డు వాసన వస్తుంది కాబట్టి ఇవి అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు మిక్స్ చేస్తే కొంచెం వాసన వస్తుంది కదా,
అది ఇలా యాలకుల పొడి తర్వాత ఈ కొబ్బరిది ఇది ఆ వాసన వస్తుందంటే ఏంటని అడుగుతున్నాం. ఓని మమ్మీ చెప్పొద్దా అమ్మా ఒక అంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓని మమ్మీ సరే చెప్పేస్తే మొత్తం తీసుకొచ్చింది సరే ఇడపెట్టి ఉన్నాను. తీసుకో మంచిగా లడ్డు కావాలి, మన ఎట్లా కానీ అలా కావాలి. తీసుకో కొన్ని కలిపి అయిపోయిందా బావ? లడ్డు కొడుతున్నావు, దాన్ని ఇస్తూనే ఉండాలి ఇంకా గట్టిగా. ఒక లడ్డు ఇవన్నీ లడ్డు చేసేసరికి ఇప్పుడే 4:30 అవుతుంది. కొంచెం లెంతీ ప్రాసెస్ దివ్యా కానీ హెల్దీ ప్రాసెస్ అనమాట. దానికి ఇస్తే ఉండాలి, లడ్లు కడుతూనే ఉండాలి. అప్పుడు ఇంతకుముందు చేసి మా అమ్మ నింటే తను ఫాస్ట్గా అయిపోయినది. ఇప్పుడు సాంగిన్నకు ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే లడ్లు అయితే రెడీ అయిపోతాయి. ఈ లడ్లు అంతా కట్టుకుంటూ చూపించాలంటే లేట్ అవుతుంది. ఈ లడ్లు రెడీ అయ్యాక చూపిస్తాయి. ఇక టేస్ట్ మాత్రం ఇంతకుముందు కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం ఖర్జూరాలు ఎక్కువ అయినాయి, ఎండు ఖర్జూరాలు. ఇంతకుముందు కొంచెం తక్కువ వేసింది, ఇప్పుడు ఎక్కువ వేసినాం అనమాట. బెల్లం కూడా ఎక్కువ ఏం లేదు, నార్మల్గా నేను వేసినాం. కానీ ఇంకో టేస్ట్ మాత్రం వస్తుంది. ఇది ఎంత గట్టిగా పిసుకుంటే అంత మంచిగా వస్తాయి లడ్లు. సరిగ్గా పిసుకలేదు అనుకోండి పగిలిపోతాయి, మళ్ళీ మంచిగా రాదు లడ్డు రౌండ్గా. ఏం చేస్తున్నారు? ఇది అనమాట ఫైనల్గా ఆ రోజు చేసిన మిశ్రమాన్ని. అంటే ఒక 3-4 డేస్ అయితే చేసి కూడా లడ్లు కట్టలేదు. శైలు కొన్ని కట్టిపెట్టినది. ఇది చూడండి, కొన్ని కట్టిపెట్టిన లడ్లు ఈ రకంగా ఉన్నాయి. మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు కంప్లీట్ చేస్తున్నారు. ఏం కాదు, కొన్ని అయితే తొందరనే అయిపోతాయిలే. ఓపిక వేసుకోవాలి. అరే నవ్వుతున్నావు ఎందుకో? పెద్ద మనిషి చేసుకోవాలి. పెద్ద మనుషులు అట్లా అంటే ఎట్లమ్మా? వద్దమ్మా వద్దమ్మా వద్దు పది ఉండర్లో బాగా కొంచెం. మా చిన్నోడు ఇప్పటిదాకా బొబ్బని ఇప్పుడే లేచిండు. మా పెద్దోడేమో ఫుల్గా నిద్రపోతున్నాడు. ఏ చూడండి, మా పెద్దోడేమో ఫుల్గా నిద్రపోతున్నాడు, దుప్పటేసుకొని వండుకున్నాడు. ఇంకా శైలు, మా పండుగాడు, మా అత్తమ్మ. ఓమైందిరా పండు, ఓమైనది రామమ్మ, ఓమైనది చిన్న తల్లి. ఫైనల్గా అయితే లడ్లు ఈ రకంగా కట్టిన చూడండి. మా పెద్దోడు అయితే మస్తు ఇష్టంగా తింటాడు ఈ లడ్లని. చేస్తుంటే తింటాడు, తర్వాత తింటాడు, మస్తు తింటాడు. ఇంత ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా బాగానే తిన్నాడు మనోడు. మా చిట్టి తల్లి కూడా కొంచెం కొంచెం చించి పెడితే మంచిగా తింటుంది. మమ్మీ పూజశ్రీ, ఓనే పూజశ్రీ, అమ్మైంది. అరే వద్దు మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ వద్దు 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 వద్దు. మమ్మీ చూడు, మొక్కుతున్నావా? తింటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ రకంగా లడ్లు రెడీ అయినాయి. ప్రాసెస్ అయితే చూసింది కదా. లడ్డు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి, హెల్దీ కూడా ఉంటాయి. వీళ్ళైతే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.